జైతి బాబు ఇప్పుడు పీసెస్ని కట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ ప్లేసెస్ చేసుకోవాలి. అరే ఇలా ఎక్కమ్మా ఇక్కడ పెట్టాలి లెమన్, అందులో కాదు. తెలీదు, చెప్పు. గోంగూర పచ్చడి వేసుకుంటాం. యమ్మీ పులిహోర రెడీ. వెల్కమ్ టు అభి ఇష్టం. ఈ రోజు మనం ఏం తయారు చేస్తున్నాం? గోంగూర పచ్చడి చేస్తున్నాం. కాదు, గోంగూర పలావ్ చేస్తున్నాం. ఓకే, ఎలా తయారు చేయాలో చెప్తావా? ఎలా తయారు చేయాలో చెప్తావు. మరి డైరెక్ట్ చెప్పు, ఎలా తయారు చేయాలో. ఎలా తయారు చేయాలి చూద్దాం. ఎలా తయారు చేయాలో పదా. స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం గీ వేసుకోవాలి. మకానా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఎప్పటిదాకా కలపాలి? 5 minutes లో కలపాలి. 5 minutes కి ఇది ఫ్రై అయిపోతుందా? ఓకే. జింజర్ గార్లిక్ ప్లేసెస్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా వేయాలి. ఓకే, కారం వేయాలి. కారం వేయాలి. సాల్ట్ వేయాలి. వెరీ గుడ్. తర్వాత కొంచెం పసుపు వేయాలి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. ఇది ధనియా పౌడర్ వేయాలంటారా? ధనియా పౌడర్ వేయాలి. స్పూన్. అరే ఇలా జైతి బాబు ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి కొంచెంసేపు. గోంగూరని మిక్సీ జాడీలో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బే లీఫ్స్ వేయాలి. నేను వేస్తా. ఇప్పుడు బిర్యానీ మసాలా వేయాలి. కరివేపాకు వేయాలని చెప్పు. ఇప్పుడు కరివేపాకు వేయాలి. ఎలా పేలి? పటాస్లా పేలాయి. ఏంటది? ఆనియన్స్, మిర్చి చేసావా? వేసా. ఇప్పుడు దీన్ని చాలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఓకే. దీంట్లో కొంచెం క్యారెట్ వేసుకోవాలి. ఇంకా ఫ్రై అవ్వలేదు మమ్మీ. 5 minutes. ఏం వేస్తున్నావు అవి? నేను తెలీదు, చెప్పు. గోంగూర పచ్చడి వేసుకుంటా. గోంగూర పచ్చడి. గోంగూర పేస్ట్. ఓకే, బాగా కానా దీంట్లో మిక్స్ చేయాలి. ఏమైంది అవి? అది కోపం వచ్చింది. కోపం వచ్చిందా? ఎందుకు? ఎలా? ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా 2 minutes వెయిట్ చేయాలి దీనికోసం. మ్యాగీ అనుకుంటున్నా. మ్యాగీ నగర్ రోడ్డు.
భాగ్యనగర్ రోడ్డు కాదురా, భాగ్యనగర్ రోడ్డు. ఏంటది? ఏం చేసావు అవి చెప్పవా? ఇప్పుడు మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసాం. స్పైసెస్ మీన్స్ కారం, పసుపు, బెల్లం, బెల్లం స్పైస్లోకి వస్తుందిరా. షుగర్, సాల్ట్, ధనియా పౌడర్. దన్ని అభి స్మెల్ బాగుందా? అభి స్మెల్ కాదు, దీని స్మెల్ బాగుందా అని అడుగుతున్నాను నేను. అభి స్మెల్. అభి స్మాల్ స్మెల్ కాదు. సమ్ వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మిక్స్ కూడా చేయాలి ప్లీజ్. మిక్స్ కూడా చేయాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. చెప్పిందా? కలపాలి. ఇప్పుడు కొత్తిమీర వేయాలి. కొంచెం పుదీనా కూడా. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత వెయిట్ చేయాలి. యమ్మీ పులావ్ రెడీ.